వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఈగల్ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి వస్తున్న ట్రైన్స్లోని విస్తృతమైన తనిఖీలు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఈగల్ బృందాలు కలిసి ఈరోజు మొత్తం ట్రైన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఈ ఆపరేషను భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రతి వారం కూడా 3 సార్లు విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ ఇమేజరీస్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ప్రత్యామ్నాయ పంటలు, వీటి ద్వారా ప్రజల్లో మౌలికమైన మార్పు తీసుకురావడం, ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. ప్రస్తుతం గత 6 నెలలుగా మేము సుమారుగా 21,736 కేజీల గంజాని వివిధ మార్గాల్లో పట్టుకోవడం జరిగింది. కార్స్లో కావచ్చు, బండ్లలో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. ప్రత్యేకంగా మా బ్యాక్వర్డ్ లింకేజీలు తెలిసింది సుమారుగా 90% ఈ గంజా ఒరిస్సా నుంచే రావడం జరుగుతుంది. దానివల్ల మేము ట్రైన్స్ మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. ట్రైన్స్లో కూడా గతంలోని చాలా కేసులు నమోదు చేసి ఈ 6 నెలల్లో కూడా భవిష్యత్తులోని ఈ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్లో ఎక్కడ కూడా గంజా సరఫరా కాకూడదని ప్రత్యేకంగా అక్కడున్న స్మగ్లర్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. భవిష్యత్తులో ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈగల్ ప్రారంభమైన తర్వాత జిల్లా పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఎన్నో రకాల ఆపరేషన్ చేపడుతున్నాం. స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. పిట్ అండ్ డిపైస్ యాక్ట్ ద్వారా వాళ్ళందరినీ కూడా కొంతమందిని ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం. స్మగ్లర్లందరూ కూడా మారాలని, వాళ్ళు గంజాయి వృత్తిని వదిలేయాలని, గంజాయి వల్ల సమాజానికి చేయటని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని మేము ప్రత్యేకంగా ఈగల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి ప్రవేశిస్తే ఒక్క ఫోన్ కాల్ 1972కి చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల బృందాలు 24/7 అంటే 24/7 24 గంటలు మీ అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా 1972కి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.